సో, మొత్తానికి వంటల విషయంలో అయితే తిరుగులేదు. అయితే మీరు చెప్పేటటువంటి విధానంలో కూడా రకరకాల వంటలు, రకరకాల వైదిక పద్ధతిలో ఉన్నవి మాత్రమే చెప్తూ ఉన్నారు. కదండీ! అవును. అయితే అందులో కొన్ని కొన్ని ఇంకా ఎక్కువ రీచ్‌ని ఉన్నాయి. అందులో కాకరకాయ కూర అవును. అనుకోవచ్చు, అవును. గుత్తి వంకాయల కూర అనుకోవచ్చు. అవును. మీకు ఇది కాకుండా ఇంకా ఏంటి ఫేవరెట్? గోంగూర కాకుండా? పనసపొట్టు కూర. ఆవపెట్టింది. ఖచ్చితంగా ఆవపడాలి. ఇంగు పడాలి. హ్మ్. ఏది తగ్గకూడదు. హ్మ్. ఏది తగ్గినా దాని అందం ఉండదండి. హ్మ్. పనసపొట్టు కూర అంటే నాకు బహుప్రియం. హ్మ్. అలాగే వంకాయ మెంతి కారం పెట్టినటువంటి కూర. హ్మ్. దోసావకాయ. హ్మ్. అసలు పెళ్ళిళ్ళలో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా 100%. దోసావకాయ పక్కన జత ఏమిటని అడగనే హ్మ్. కందిపొడి. కందిపొడి. అవును. అవును. ఈ 2 అలాగే వంకాయ పులుసు పచ్చడి. హ్మ్. అది వంకాయ పచ్చడి అంటే మన పక్కన ఎంత ఇష్టమండి. అవునండి. కాల్చేసి పచ్చడి చేస్తారు కాల్చేసి చూసారా? పచ్చడి చేస్తారు. పచ్చి పచ్చి. అది వంటని ఎలా చేయాలంటేనండి మక్కువతో చేయాలి. అవును. యాహ్! అంటే మక్కువ అనే పదం కొంతమంది పిల్లలకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇష్టం పెట్టుకొని చేయాలి. హ్మ్. మనస్సు పెట్టుకొని చేయాలి. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి కొత్తగా అభ్యాసన చేసుకున్నప్పుడు వంట పాడవడం సహజమే. హ్మ్. అయినప్పటికిని కూడా అది వచ్చేందుకు వదిలిపెట్టకూడదు. హ్మ్. నిజంగా అది కనుక తయారు చేసుకున్నామంటే ఒక ఆదరవ వేసుకున్నా 1కి 4 సార్లు కలుపుకొని శుభ్రంగా అన్నం తినేయొచ్చు. కదా! అంతేనండి. 100%. 10 రకాలు ఉండక్కర్లా. ఒక కరెక్ట్. ఆదరవైనా కరెక్ట్. రుచికరంగా అందుకే దంతసిరి ఉండాలి. తినేవాడు దంతసిరి ఉండాలి. మా అమ్మ కూడా అదే నాకు అంటది. దంతసిరి ఉంది కనుక గోంగూర పచ్చడి నాకు దక్కింది. దంతసిరి ఉండాలి ఖచ్చితంగా. అంటే ఆ! ఎవరైతే చేస్తున్నారో తినేవాళ్ళకి ఆ దంతసిరి ఉంటే ఆ రుచితో తింటారు అని ఖచ్చితంగా. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగానండి. అలాగే అందుకని ఈ దాన్ని చేతిలో అమృతం గూడా ఉండాలి అని ఉండాలండి. అంటారు. ఉండాలండి. కొంతమంది అంటారు, "ఏవండీ గరిటె రుచులని ఎవరు అడగరు. హ్మ్. మీ చేతి రుచి తింటాను" అంటారు. ఎగ్జాక్ట్‌లీ. మీ గరిటె రుచి తింటానని ఎవ్వరు అనరు. హ్మ్. హ్మ్. కొంతమంది అంటారు, "ఏమిటండి చేతులతో కలుపుతారంట." హ్మ్. చేతులతో ఆవకాయ చేతులతో కలిపితే ఎలా ఎలా కలపాలి? కలుపుతాం? హ్మ్. పులిహోర చేత్తో కలపకపోతే ఎలా కలుపుతాం హ్మ్. చెప్పండి? హ్మ్. కాబట్టి చేతి రుచే. హ్మ్. అందుకే చేతి రుచిని బట్టి వస్తువు కొంతమంది చేతిలో పాడవదు తెలుసా అండి మీకు? అవునండి. అవును. కొంతమందికి మజ్జిగ పులవదు. హ్మ్. కొంతమంది ఇడ్లీ పిండి పులవదు. హ్మ్. కొంతమంది చేత్తో. ఆ చేతి మహిమే. అంతేనండి. హ్మ్. అది అలవాటండి. హ్మ్. ఆ చేతికి అది అంటుకుపోతుందనమాట. హ్మ్. అలాగే ఊరగాయలు చెదరవండి. హ్మ్. అవును. మరి ఏటికాడేది పెట్టుకునే ఊరగాయలు ఒక్కొక్కసారి కొంచెం రకాలు పాడైపోతున్నాయంటే, ఆ చేతికి తెలిసిపోతుందండి. హ్మ్. దానికి ఇంక ఉజ్జాయింపుకి వెళ్ళిపోతే కొలతలక్కర్లేదండి. హ్మ్. 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 ఉజ్జాయింపు లెక్కలో వెళ్ళిపోతాయి పాళ్ళన్నీ. నావన్నీ ఉజ్జాయింపులే. అవును. కొలతలు చేయమంటే నా వల్ల కష్టం. అతి చెప్తూ కష్టం మీద ఉంటారు. చెబుతానేమో తప్ప నావన్నీ కంటి ఉజ్జాయింపులు, చేతి ఉజ్జాయింపులతో ఆ! వెళ్ళిపోతుందనమాట. ఆ! మీలాగే అలవాటయిందిలెండి మాకు కూడా. అవునా? ఉజ్జాయింపుగా మెల్లిమెల్లిగా వస్తుంది. ఓసారి ఎక్కువవుతుంది. ఓసారి తక్కువవుతుంది. ఏం పర్వాలేదు. వచ్చేస్తుంది. తర్వాత రుచి ఎలా చూడాలో కూడా చెప్తారు. పక్కకెళ్ళి రుచి చూడండి. అందులో పడిపోతే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటివి. అవునవును. అంతే కదా! అవును. ఎవరికైనా. అసింటోళ్ళు హ్మ్. చేసుకోవాలి. అయితే ఎవరైతే మనం ఇదివరకు రోజుల్లో చూసుకుంటే, హ్మ్. అతిథి లేకుండా భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. అవునండి. ఇవాళ రేపు అతిథొస్తే ఓడి వీడి మొహం మండ ఇప్పుడెందుకొచ్చాడు అని తిట్టుకునే పరిస్థితి ఉంది. అందుకే అవునండి. రకరకాల కష్టాలు కూడా ఉన్నాయి. అవునండి. అవును. డెఫినిట్‌గా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉన్నాయి. సో, అన్నం వండేటప్పుడు రకరకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. స్టవ్ దగ్గరికెళ్తున్నామంటే సాక్షాత్తు అక్కడ అగ్ని ఉన్నాడు. అంటే ఈశ్వరుడు ఉన్నాడక్కడ. ఉన్నాడు. ఉన్నాడు. స్నానం చేయకుండా, మొహం కడుక్కోకుండా, అవును. నైటీలు వేసేసుకొని అవును. వంటలు చేయటం, దానికి గౌరవం లేకుండా చేయటం అనేది అవును. జరుగుతుంది. అవును. దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలేంటి? అలాగే అతిథులకి పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇలా నోటితో రుచి చూసి చెయ్యి కడుక్కొనొచ్చే మళ్ళీ గరిటె పట్టుకోవాలి. ఇత్యాది విషయాలు చాలా చెప్పారు మీరు. అవును. సో, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మనం వంట చేసి పెట్టాలి? అసలు నిత్యం గూడా మనం ఇంట్లో ఎలా వంట చేసుకోవాలి సార్ చెప్పండి సార్? చెప్తాను. హ్మ్. ఇప్పుడేంటంటే కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగాలని, వ్యాపకాలని అవన్నీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. హ్మ్. కానీ ఏంటంటే మడి సాగకపోయినా పర్వాలేదు కానీ, ఉన్నంతలో కాస్త విధానాన్ని పాటిస్తే చాలు. హ్మ్. తడిపారేసిన బట్ట కట్టుకోవటం. ఆ బట్ట కట్టుకునేదే కాస్త తడిపారేసిన బట్ట మడిగా కట్టుకోవడం, దేవుడికి దీపారాధన చేసుకొని, పాత్ర అలంకరణ ఖచ్చితంగా ఉండాలండి. అవునా? ఓహ్! పాత్ర అన్నపూర్ణాదేవి హ్మ్. స్వరూపం కదండీ! హ్మ్. మనకి జీవనాధారం. మెతుకు, బతుకు అవునండి. కదండీ! ఆ మెతుకు మనకి వంట పట్టాలంటే హ్మ్. పాత్రకి సంస్కారం అనేది ఒకటుంటుందనమాట. అలంకరణ సంస్కారం. దాన్ని ఆరాధ్యంగా మనం పెట్టుకొని, ఆ పాత్రకు అలంకరణ చేసుకొని, మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని, హ్మ్. దాని మీద వంట వండుకొని, హ్మ్. ఆ వండే గిన్నెని కొంతమంది ఏమిటంటారంటే, "ఏవండీ మహానైవేద్యాలు మా ఇంట్లో ఆనవాయితీ లేదండి" హ్మ్. హ్మ్. అంటుంటారు. దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీ ఏమిటి? ఆనవాయితీ పెద్దవాళ్ళకి ఏంటి? అన్నం పెట్టడానికి విధాయకం ఏమిటి చెప్పండి? కరెక్ట్. అన్నం తినడానికి ఆనవాయితీ ఉందిగా మనకి. కదండీ! ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టి మనం తింటాం. కరెక్ట్. పసిపిల్లలు ఉంటారు. వాళ్ళకి పెట్టి మనం తింటాం. దేవుడు మనకి పెద్ద, మన ఇంటి యజమాని. దేవుడికి నీవు పెట్టడానికి సాగుబడిన నాడు పెట్టు. సాగుబడని నాడు దండం పెట్టు. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇవాళ పెట్టానుగా ప్రతి నెల, ప్రతిరోజు దానికోసమే కూర్చుంటాడని మాత్రం అనుకోవడానికి లేదు. హ్మ్. ఈ అన్నం గిన్నె నీ పొయ్యి పక్కన పెట్టే బదులు అది తీసుకొచ్చి దేవుడి మందిరం దగ్గర పెట్టు. హ్మ్.
ఇక్కడికి అక్కడికి పెద్ద దూరం ఏముంది. ఆ. అయితే భావన మారుతుంది ప్రసాదం అవుతుంది. కదండి. ఉమ్. ఇది ఇక్కడ అన్నం అక్కడికి వెళితే అమృతం. అప్పుడు ఆ మెతుకు మీద అరే మనం ఈ మెతుకును వృధా చేయకూడదు అనేటటువంటి ఒక భావన జిజ్ఞాస కలుగుతుంది. ఖచ్చితంగా. భావన ఖచ్చితంగా కలుగుతుంది. అవునండి. ఈ అటు పెట్టడం నువ్వేం వండుకున్నావనే తర్వాత విషయం. కానీ వండుకునేదేదో ప్రతిదీ కూడా ఆయన దగ్గర పెడితే ఆ గిన్నె పళంగా పెట్టేయచ్చు అంటారా? పెట్టడమే. అదే ఈ స్టీల్ గిన్నెలో వండాము లేకపోతే సెమిడి గిన్నెలో ఏదైనా వండాము. కానివ్వండి. పెట్టేయండి. ఏమండి మనం పాత్ర నెంచడానికి వెళ్ళేది. ఉమ్. ఎవరి ఇంట్లో ఏది సామర్థ్యం ఉందో దాన్ని అది పెట్టుకుంటారు. అంతేనండి. కదండి. అంతే. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఈ పెట్టేది అక్కడ పెట్టు. నువ్వు ఏ దేవుడినైనా నమ్ము. ఉమ్. నువ్వు పెట్టేది అక్కడ పెట్టు. ఉమ్. దానివల్ల అవుతుంది నువ్వు వండుకున్న పదార్థానికి అది అమృతం ఆపాదించబడుతుంది ఉమ్. భగవంతుడి యొక్క దృష్టి చేత. ఉమ్. దీనికి ఆచారం అక్కర్లే. ఉమ్. ఆచరిస్తే ఆచారం, ఆచరించకపోతే అనాచారం. దీనికి దానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఇది అక్కడ పెట్టామనుకో భావన పెరుగుతుంది. ఉమ్. నువ్వు ఏదైనా చెయ్యి. అది అల్పాహారం చేస్తావు, ఏం చేస్తావు, పాత్రకు అలంకరణ చేయటం. మనం వంట చేసేటటువంటి ఆ అగ్నిహోత్రుడికి కాస్త మట్టి పొయ్యిలు అనుకోండి, కాస్త రంగవల్లి రోజు చేసుకుంటాం. లేదనుకోండి గ్యాస్ స్టవ్లు అనుకోండి, ఉమ్. ఇంత పసుపు ఇంత విభూది రాసి బొట్టెట్టుకుని ఉన్న దాంట్లో ఉమ్. నిప్పులు గడకక్కర్లేదు. ఉమ్. అలా అని ఉన్నది మానక్కర్లేదు. ప్రతిరోజు స్టవ్ ని కడుక్కుని కాస్త కడుక్కుని ముగ్గు పూజ పెట్టి ఎలాగో చాలా మంది ఇంత చేస్తారు. పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటాం ఉమ్. చేసుకుంటాం. ఉమ్. ఏదైనా కానీ ఉమ్. అది కొంచెం అదే విధంగా చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మన వెనకాల వాళ్ళకి మనం సంపాదించే సంపాదన వల్ల వచ్చినటువంటి ఆ కష్టార్జితాన్ని ఏ విధంగా దాన్ని భాగ్యంగా తీసుకోవాలో అర్థమవుతుంది. ఉమ్. వాళ్ళకి అర్థం కావడం కోసమే మనం ఆచరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి. చాలా అంటే వెళ్ళాలి మళ్ళీ మనం పూర్వపు లైఫ్ స్టైల్‌లోకి వెళ్తే తప్ప, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సమస్యలు, సమస్యలు, సమస్యలు. ఇవి అవును. తప్ప ఇంకోటి లేదు. ఇదివరకు కూడా ఉండేవి సమస్యలు. అవును. కానీ ఇదివరకు ఆదుకోవడానికి మనుషులు ఉండేవారు దగ్గరగా. ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు. మనుషులు లేరు. కూడా లేక డిప్రెషన్ అనేది ఎంత పెనుభూతంగా మారిందో మనందరికీ తెలుసు. వయసుతో సంబంధం లేకుండా అందరూ డిప్రెషన్ అండి బాధ అనిపిస్తుంది. మరి మనిషి లేకపోతే డిప్రెషనే కదా వస్తుంది. అంతే. రైట్. ఇక అతిథి విషయంలో కూడానండి, ఇది కూడా ఒకసారి చెప్పేసేయండి. వంట విషయంలో చాలా మంది ఈ వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఖచ్చితంగా వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. మరి అది కూడా పెట్టచ్చా స్వామివారికి? పెట్టచ్చండి. పెట్టచ్చా? పెట్టచ్చండి. పెట్టచ్చు. ఉల్లిపాయ పెట్టచ్చా? పెట్టచ్చండి. ఓకే. ఎందుకంటారమ్మా మీరు గమనించండి. మనం మహాలయ అమావాస్య, ఉమ్. పోలాల అమావాస్య అని మనకు ఉన్నాయి. భాద్రపద మాసంలో వస్తూ వస్తుంది ఉంటాయి. మహాలయ మహాలయ అమావాస్య. అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది పోలాల పోలాల అమావాస్య అమావాస్య. చేస్తూ ఉంటాం. మన ఇళ్లలో కొంతమంది ఆచరించకపోవచ్చేమో కానీ ఉమ్. మా అమ్మగారు, మా మామగారు వీళ్ళందరూ మాకు చెప్పినటువంటి విధానాలు ఆ రోజున ఉల్లిపాయ వేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం అంతవరకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పొంగు చూపినప్పుడు సద్య నైవేద్యం పెడతామని చెప్పి అమ్మగా దండం పెట్టుకుంటాం. సద్య నైవేద్యం అంటే కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, సందర్భం చెప్పేస్తాం. మనం ఆ రోజు ఏం చేస్తామంటే మಣ್ಣీళ్ళు పట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా మడిబట్టలు ఆరేసేసుకుని సాయంత్రం దీపాలు పెట్టిన వేళ దేవుడికి దండం పెట్టుకుని ఎసరు పడేస్తారనమాట. వాళ్ళు మొక్కుకున్న ఎసరు. కొంతమంది తవుడు, కొంతమంది సోలడు, కొంతమంది సేరు, అంటే పావు కేజీ, అర కేజీ, 1 కేజీ బియ్యాన్ని బట్టి పాత్రకు అలంకరణ చేసి అన్నం వండేసేసి చల్లారిపోయిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే పెరుగు చుక్క వేస్తారు. పాలు పెరుగు వేసేసి తోడు పెట్టేసేసి అందులో అంత ఉల్లిపాయ వేసేసి వాసి కట్టేసేస్తారు. తెల్లారిపడు చల్లారిపోతుంది కదండి, అది చల నైవేద్యం అనమాట. అంటే ఒంటి మీద వచ్చినటువంటి అమ్మవారు వేడి దిగి ఉల్లిపాయ యొక్క చలవ చేత, ఆ పెరుగు యొక్క చలవ చేత వీళ్ళకి ఒంటి మీద చలవ ఉంటుందని చెప్పి చెప్తారనమాట. అలా 3 దఫాలుగా నీళ్లు పోయాలి. కొంతమందికి పొంగు చూపినప్పుడు ఈ విధంగా చేయడం చేత కాదు. అందుకని 3 వారాలు 3 సార్లుగా లక్షవారం, ఆదివారం, లక్షవారం అలా చేసి పెడుతుంటారు. అందుకని ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేది అది పక్కన పెట్టు. అది హింస అయితే కాదు. 100% కాదు. కాకపోతే రజోగుణం ఉంటుందనేది కదా భావన. ఒక్కరోజు తినేసినంత మాత్రం పెరిగిపోదు, మొత్తం మానేసినంత మాత్రం తరిగిపోదు. స్వామికి నైవేద్యం పెట్టే విషయంలో ఏముంటదండి, వాళ్ళు ఏరు వండుకుంటారో అది వాళ్ళకి. ఇప్పుడు అంత దాకా మీకు విషయం చెప్పనా? ఇప్పుడు మాకు చిన్నప్పుడు నాకు పూట గడవడం కష్టంగా ఉండేదండి. మా ఇంట్లో నేను పూట కూడా చేసుకున్నాను. ఈ రోజు ఒకళ్ళ ఇంట్లో, ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో, ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో, వారాల అబ్బాయిలాగా అలాగే చేసుకున్నానమ్మా. కోమట్ల ఇంట్లో మాకు వాళ్ళు మా తమ్మన రామారావు గారు అని చెప్పి, పద్మావతి గారు అని చెప్పి మా నాన్నగారి స్నేహితులు, వాళ్ళకి 11 మంది పిల్లలు. పూట గడవడం కష్టమైతే వాళ్ళ పిల్లలతో పాటు నీ పిల్లాడికి ఇంత అన్నం పెడతానులే సరోజిని, నీ పిల్లాడిని ఇంటికి పంపించని చెప్పి వాళ్ళు పంపించేవారు. మా అమ్మ అనేది ఒకే రోజు అందరికీ భారం అవ్వకూడదు, పూటకు ఓ రోజుకు ఒక పూట వస్తాడులే అని మా అమ్మ చెప్పేది అనమాట. ఒకసారి దేవీలాల గారు మా ఇంటి దగ్గర మారబడేలు ఉన్నారు, సావిత్రి గారని మహాతల్లి, వాళ్ళ ఇంట్లో పక్క నాకు అన్నం పెట్టారు. ఇలా నాకు ఎంతో మంది అన్నం పెట్టారు. ఒక్కసారి మా ఇంట్లో నేను ఆదివారాలు అప్పుడు ఎప్పుడైనా తినాల్సి వచ్చినప్పుడు కూరలు ఉండేవి కాదండి. ఇన్ని ఉల్లిపాయలు వేసి మా అమ్మ ఇంత జీలకర్ర వేసి, అన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు నూరేసేసి
పెట్టి దీన్నే 4 సార్లు కలుపు తినమనేది. ఆ రోజు ఏమైంది నమ్మడి చెప్పండి? నా కడుపు నింపింది కదా. ఆ రోజు మా ఇంటికి వచ్చిన ప్రతి గంజి కాచి అది నంచుకు తినరా ఉరవా అనేది. దాన్నే కొంచెం కారంగా చేసేదండి. ఎందుకంటే అందరికీ సర్దాలి కదండి. కమ్మగా చేస్తే ఎక్కువ తినేస్తామని మా అమ్మ ఏం చేసేదంటే ఇంతమందికి పిల్లలు సర్దాలని కారంగా చేసి చుర్రు చుర్రుమంటే మంచినీళ్ళతో కడుపు నిండిపోతుంది కదండి. అలా తెలివిగా చేసేది మా అమ్మ. తెలిసిందా? అందుకని ఏంటంటే ఆ రోజులు వేరండి, ఆ తరిఫీదులు వేరు, ఆ పెంపకాలు వేరు. ఎలా తట్టుకున్నారండి? అంటే అమ్మగారు ఏం నేర్పారు? ఇప్పుడు కష్టం వస్తే చలించిపోతున్నారు. అసలు చిన్న కష్టం కూడా రాకూడదు పిల్లలకి అని తల్లిదండ్రులు ఔట్ ఆఫ్ లవ్. అదంతా ప్రేమే. మా పిల్లల సంతోషంగా ఉండాలని అనుకోవటం ప్రేమే. కానీ కష్టం నేర్పాలి గదా పిల్లలకి. నేర్పకపోతే అవును. రేపొద్దున పెద్దయ్యాక వాళ్ళు విలవిల్లాడిపోతారు కష్టం వస్తే. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే.